కొత్త రోడ్లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడానికి కుట్రల పన్నుతున్న కేంద్రంలో మోదీ దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడు విధానాలను వ్యతిరేకించాలని, ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఉన్న మాదిరిగా ఉంచాలని, అలాగే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొత్త రోడ్లు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు కొత్త రోడ్లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్న కేంద్రంలో మోదీ దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడు విధానాలను వ్యతిరేకించాలని, ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఉన్న మాదిరిగా ఉంచాలని, అలాగే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొత్త రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగదాంబ జోన్ సిపిఎం పార్టీ కార్యదర్శి ఎం సుబ్బారావుతో పాటు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వై రాజు, కె చంద్రశేఖర్తో పాటు ముఠా కళాశాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు తీసేసి రామ్ అని పెట్టే వచ్చేటట్టు ఈరోజు పేరు మార్చడం అనేది జరిగింది. ఉపాధి హామీ పథకం 200 రోజులు ఉన్నది 100 రోజులకి తగ్గించారు. అలాగే రాష్ట్రంలో బడ్జెట్ తగ్గించారు, రాష్ట్రం కేంద్రం కూడా బడ్జెట్ తగ్గించారు. మీరే 60% పెట్టుకోవాలి, మేము 40% ఇస్తామని చెప్తున్నారు. దానివల్ల ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా నిధులు ఇచ్చి చేయాలి. చేయకుండా ఈరోజు నాటకం ఆడుతుంది. బడ్జెట్లో నిధులన్నీ కేటాయించకుండా బడ్జెట్లో నిధులు తగ్గించారు. మన విశాఖపట్నంలో విష్ణు కుమార్ రాజు గారు ఏం చెప్తున్నారంటే 200 రోజులు ఉంటే సోమరిపోతులు అయిపోతున్నారు అంటున్నారు. అసలు ఏ పని చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు కుమార్ రాజు అతని సోమరిపోతే ఏమవుతాడనేది అతను చెప్పాలి. అంటే కష్టపడి రోజు ఉదయం లేచి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయవలసింది. అది చేయకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతంలోనూ ఉపాధి హామీ పథకం తీసి, అలాగే పట్టణాల్లో కూడా పనులు లేక భవన నిర్మాణ కార్మికులు కానీ ముఠా కార్మికులు కానివ్వండి, ఈరోజు వారు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటద్దులు కొట్టుకోలేక, స్కూల్ ఫీజులు కొట్టుకోలేక, అలాగే పిల్లలు చదివించుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలని ఉపాధి అనేది ఇప్పుడు వచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత వాల్మార్ట్, డీమార్ట్, పెన్షన్స్ వచ్చి వీళ్ళకి ఉపాధి లేకుండా పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కళాశాలలు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసేస్తే గ్రామంలో అందరూ కూడా నిరుద్యోగులు అవుతారు. ఈ నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయవలసింది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు నేను లేస్తే మనిషిని కాదన్నాడు. ఇప్పుడు లెగట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం మేము ఉన్నాము, మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ఎవరి కోసం ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు? 96 గజాలు వాల్మార్ట్, డీమార్ట్కి ఇస్తున్నారు. వీళ్ళందరికీ అధిక డబ్బులున్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. పేదలు ఇల్లు అద్దు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడి గుడిసెల్లో ఉంటున్న వాళ్ళకి 96 గజాలు ఇచ్చి న్యాయం చేయాలి కదా. 5 లక్షలు లోన్ ఇవ్వాలి కదా. 19 నెలలు అయింది, ఈ రోజు కూడా సమస్య పరిష్కారం చేయకపోవడం అనేది సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించి, నేను సింగపూర్, మలేషియా వెళ్తున్నానని కాదు, విశాఖపట్నంలో ఉన్న కళాశాలలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఉపాధి లేకుండా ఇబ్బంది అవుతుంది, అందరికీ డబ్బులు వేస్తున్నాం అని చెప్తున్నాడు. ఈ కళాశాలకు కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు వేయండి, ఏసీలు ఆదుకోండి, 10 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తారని చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, మన విశాఖపట్నంలో కూడా వచ్చి మాట్లాడారు. 10 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తాను. ఈ ఒక్క పథకం కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది.